ఇప్పుడు మనం ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్ ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి అండ్ మనకి రిఫండ్ ఏ విధంగా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత రిఫండ్ వస్తుందో అండ్ ఏ విధంగా వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. అంటే మీరు ఈ టికెట్ రైల్వే ఐఆర్సిటీసీ వెబ్సైట్ కానీ లేకపోతే ఐఆర్సిటీసీ కనెక్ట్ రైల్ యాప్ ద్వారా కానీ బుక్ చేసుకుంటే ఇందులో ఆన్లైన్లో క్యాన్సిల్ చేయగలరు. అలా కాకుండా మీరు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ కన్ఫర్మ్ టికెట్ కానీ ఎగ్జిక్యూటివ్ ట్రైన్స్ కానీ అలా డిఫరెంట్ యాప్స్లో బుక్ చేసినట్లయితే ఇందులో అయితే బుక్ చేశారో ఆన్లైన్లో అదే అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యి మీరు క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన టికెట్ దీని ద్వారా బుక్ చేసాము ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా. సో ప్రస్తుతానికి ట్రైన్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ మీకు ఉంటాయి. సో గో టు ట్రైన్స్. ఇక్కడ మనకి మై బుకింగ్స్ అని ఉంటుంది. మై బుకింగ్స్. సో దీనిపైన ట్యాప్ చేద్దాం. వెంటనే మనకి లాగిన్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఒక 4 డిజిట్ పిన్ మీరు ఎంటర్ చేయమని అడుగుతుంది. అది మీరు ఏ పిన్ పెట్టుకుని అంటే ఆ పిన్ ఎంటర్ చేస్తారు. అండ్ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. ఓకే, క్యాప్చా ఎంటర్ చేద్దాం. క్యాప్చా ఎంటర్ అయ్యాక లాగిన్ పైన ట్యాప్ చేద్దాం. ఒక 10 సెకండ్స్ తర్వాత వెరిఫై అయ్యి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మై బుకింగ్స్కి వెళ్దాం. సో మై బుకింగ్స్లో మీరు బుక్ చేసిన టికెట్స్ మీకు కనిపిస్తాయి. అప్కమింగ్ అనమాట ట్రైన్స్ ఇవి. సో మీరు ఏ టికెట్ అయితే చేయాలో క్యాన్సిల్ దానిపైన ట్యాప్ చేస్తారు. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ జర్నీ ఇప్పుడు మొత్తం నేమ్ అవన్నీ వస్తాయి. సో ఎంత ఫేర్ ఉంది, ఓకే, టికెట్ ఎంత, మీకు బేస్ ఫేర్ ఎంత పడింది అండ్ కన్వీనియన్స్ ఫీ ఎంత పడింది మొత్తం మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు దీంట్లో 770 అయింది. సో దీంట్లో మీకు రిఫండ్ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి హారిజాంటల్లీ. సో దానిపైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ మీకు కరెంట్ స్టేటస్, క్యాన్సిల్ టికెట్, చేంజ్ బోర్డింగ్ పాయింట్ ఇలా ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. సో మీరు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ బోర్డింగ్ పాయింట్ పైన ట్యాప్ చేసి మీరు సికింద్రాబాద్ నుండి మరొక 4-5 స్టాపుల వరకు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి సికింద్రాబాద్ మీరు ప్రస్తుతం బోర్డింగ్ పాయింట్ ఉంది. ఇంకా మీకు కావాలంటే ఇదిగోండి 1 2 3 4 5 6 ఈ 6-7 బోర్డింగ్ పాయింట్స్లో మీరు మాత్రమే చేంజ్ చేయగలరు. అదే సెలెక్ట్ చేసుకొని అప్డేట్ పైన ట్యాప్ చేస్తారు, బోర్డింగ్ పాయింట్ చేంజ్ అయిపోతుంది. అలా కాదనుకుంటే మీరు మీకు కావాల్సింది టికెట్ క్యాన్సిలేషన్, దానిపైన ట్యాప్ చేసి క్యాన్సిల్ టికెట్ పైన ట్యాప్ చేస్తారు. మీకు ఈ విధంగా ట్రైన్ నేమ్ అండ్ ఇక్కడ ప్యాసింజర్ నేమ్ మొత్తం క్లారిటీగా చూపిస్తుంది. అండ్ చార్ట్ నాట్ ప్రిపేర్డ్ అని వస్తుంది. సో చార్ట్ తయారవ్వక ముందే మీరు ఇది ఆన్లైన్లో చేయగలరు క్యాన్సిలేషన్. చార్ట్ ప్రిపేర్ అయ్యాక క్యాన్సిల్ అవ్వదు. ఒకవేళ క్యాన్సిల్ మీరు చేసినా మీకు రిఫండ్ అయితే 1 రూపీ కూడా రాదనమాట. సో గుర్తుంచుకోండి, చార్ట్ ప్రిపేర్ అవ్వక ముందే మీరు చేయాలి క్యాన్సిలేషన్. మనకి 770 కటింగ్ అయ్యింది. సో ఇప్పుడు రిఫండ్ ఎంత వస్తుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ప్యాసింజర్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 3-4 మెంబర్స్ ఉంటే అందులో ఏ ప్యాసింజర్లు మీరు క్యాన్సిల్ చేయాలో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పర్సనే ఉన్నాడు. సో సెలెక్ట్ చేద్దాం. ఇదిగోండి సెలెక్ట్ అనమాట, కన్ఫర్మ్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఒక ప్యాసింజర్ సెలెక్ట్ చేశాను. అండ్ కొంచెం పైకి వెళ్తే క్యాన్సిల్ పడుతుంది. సో ఈ క్యాన్సిల్ అని ట్యాప్ చేస్తాం. ఇదిగోండి కన్ఫర్మ్ క్యాన్సిలేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ పైన ట్యాప్ చేద్దాం. ఇదిగోండి కాసేపు లోడింగ్ అయ్యింది. ఈ విధంగా మనకి క్యాన్సిలేషన్ వచ్చింది అనమాట. ఇదిగోండి 580 మనకి వెంటనే మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుందన్నమాట. ఎస్ఎంఎస్తో పాటు మెయిల్ కూడా వస్తుంది మెయిల్ ఐడికి. ఓకే, ఇదిగోండి మీకు రిఫండ్ అమౌంట్ 580 అని చూపించింది. 770 అంటే 200 అప్రాక్సిమేట్లీ కట్ అయింది. ఓకే, అండ్ అంతే, ఇంకా మీరు బ్యాక్ వచ్చేస్తారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఈ రిఫండ్ అమౌంట్ అనేది ఒక 3 to 5 డేస్లో మీరు అంటే ఏ మోడ్లో పేమెంట్ చేశారు అంటే యూపీఐ అయినా, క్రెడిట్ కార్డా, లేకపోతే
డెబిట్ కార్డ్ ఏ విధంగా మీరు పేమెంట్ చేశారో అదే మోడ్లో అదే అకౌంట్కి మీకు 5 వీక్ అమౌంట్ అనేది రిఫండ్ అనేది వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.